దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో, మీ పేరు? హాయ్, నా పేరు హరికృష్ణ. ఐఎమ్ ఫిల్మ్ యాక్టర్. సో రీసెంట్గా ఓజీ నుంచి ఒక సాంగ్ బయటకు వచ్చింది. సో అభిమానులు ఏ విధంగా హైప్ పెంచేసింది ఆ సాంగ్? అఫ్ కోర్స్ ఓజీ నుంచి వచ్చే ప్రతి టీజర్, ప్రతి షాట్ కూడా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. సినిమా కూడా ఈ 25th రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అవబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సుజిత్ గారు థర్డ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ బ్లాక్ బాస్టర్, సెకండ్ మూవీ యావరేజ్, థర్డ్ మూవీ అతను కసి మీద ఒక 4 years నుంచి తీస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆల్రెడీ. ఆయన అభిమానంతో ఒక అద్భుతమైన స్క్రిప్ట్తో ఒక ముంబై బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా తీయబోతున్నాడు. ఆల్రెడీ ఆయన రిలీజ్ చేసిన డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ అవ్వచ్చు, ఆ వే ఆఫ్ స్వాగ్ పవన్ కళ్యాణ్ ఒక కొత్తగా చూడబోతున్నాం. మనం అప్పుడు పాత సినిమాలో సుస్వాగతం, గోకులం సీతతో సడన్గా ఖుషి, బద్రీ రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ క్రేజ్ ఉందో ఆ క్రేజ్ దానికి 100 రెట్లు ఇప్పుడు అయింది. డెఫినెట్గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన టికెట్స్ అభిమానులు ఆందోళన కలిగిస్తున్నాయి, అలాగే అభిమానులకు పండగ కనిపిస్తుంది. ఇంత ప్రైస్ పెట్టే టికెట్ కూడా అవసరం అంటావా? అంటే ఇక్కడ టికెట్స్ రేట్ అనేది ఇక్కడ ఏంటంటే అభిమానాన్ని డబ్బుగా చేసుకోవడమే ప్రొడ్యూసర్ యొక్క ఫైనల్ లక్ష్యం. ఇక్కడ ఏంటంటే అది మన ఇష్టం, మనం కొనొచ్చు కొనకపోవచ్చు, అది ఒక బిజినెస్. సినిమా ఈజ్ ఏ కమర్షియల్ బిజినెస్. సో ఓజీ సినిమాలో పవన్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ ఆయన సినిమాలు స్టార్ట్ అయ్యి స్లోగా నడుస్తున్నాయి. దానికి ప్రొడ్యూసర్ చాలా ఇన్కమ్ ఖర్చు పెట్టారు. అది కలెక్ట్ చేసుకోవాలని హైక్ చేస్తున్నారు. అది మీ ఇష్టం, చూడొచ్చు చూడకపోవచ్చు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో డైరెక్టర్ సుదీప్ విషయాన్ని మాట్లాడితే థర్డ్ ఫిలిం ఇది. ఫస్ట్ రంరాజారన్, తర్వాత సాహో పెద్ద గాడలేదు. కానీ ఈ సినిమాతో అయినా సుదీప్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గట్టు ఎక్కుతున్నాడా, లేకపోతే మళ్ళా? డెఫినెట్గా అతను ఒక గట్టు పైకి ఎక్కాలని కోరుకుందాం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఈ మధ్య రీసెంట్గా బ్లాక్ బస్టర్ చాలా వచ్చాయి. మెరాయిలో కార్తిక్ ఘట్టమనేని గారిని చూసుకుంటే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయిపోయాడు ఈ మూవీతో. అలాగే సుజిత్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. ఆయన ఒక బెస్ట్ యాక్టర్ని ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ డమ్ని, ఒక యాక్టర్ని ఎంచుకొని ఒక అద్భుతమైన ఓజీ అనే ఆ పేరులోనే ఓజీ అంటే ఒక పవర్ఫుల్ బ్యాకప్ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సుజిత్ కొట్టబోతున్నాడు. ఇంకా డెఫినెట్గా చిరంజీవితో కూడా ఆయన సినిమా చేయబోతున్నారు. సో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒక స్టైలిష్ లుక్ ఉండే, కానీ ఓజీ తోటి పూర్తిగా మాఫియా డాన్గా ముంబై బ్యాక్గ్రౌండ్తో నడుస్తుంది కదా. మరి అభిమానులు ఇది ఎంతవరకు సాటిస్ఫాక్షన్ చేయవచ్చు స్టోరీ? అఫ్ కోర్స్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మనం ఒక లవర్ బాయ్గానే చూసాము. లవర్ బాయ్గా, ఒక సామాన్యుడిలా, ఒక హరిహర వీరమల్లో ఒక కింగ్ లాగా చూసాము. ఇందులో ముంబై బ్యాక్డ్రాప్లో ఒక పవన్ కళ్యాణ్ స్టైల్లో ఒక డాన్ ఎలా చూడాలి. డాన్ అంటే ఇంతవరకు మనం నాగార్జున గారిని డాన్ సినిమాలో చూసాము, అలాగే రజనీకాంత్ గారిని డాన్గా చూసాము. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని డాన్గా చూడబోతున్నాము. ఆ ఒక లవర్ బాయ్ డాన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా ఉంటాయి, అతని స్వాగ్ ఎలా ఉంటుంది, అతని గన్ యూజ్ చేసే గన్ ఎలా ఉంటుందని డిఫరెంట్గా సుజిత్ గారు ఈ సినిమాలో చూడబోతున్నారు. డెఫినెట్గా ముంబై బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో 25th రిలీజ్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? థియేటర్ల దగ్గర ముఖ్యంగా అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే చాలా ఉత్సాహంగా ఉంటారు. దయచేసి సీట్లు థియేటర్లో కాల్చొద్దు, ఎందుకంటే థియేటర్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి, నెగిటివ్ థాట్ క్రియేట్ చేయకుండా సినిమాని ఎంకరేజ్ చేస్తూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. గతంలో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ కూడా ఇలానే పబ్లిక్ టాక్ రిలీజ్ అయింది, కానీ కొంతమంది కావాలని నెగిటివ్ అంటే ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ఓజీ కూడా అదే విధమైన ట్రోలింగ్ ఎంత చేసినా కంటెంట్లో దమ్ముండి, యాక్టర్లో దమ్ముంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎంతమంది ఆపినా ఆగదు. ఎస్, అఫ్ కోర్స్. బ్రో, మీ పేరు? నా పేరు శేఖర్ అన్న. అతి త్వరలో అంటే ఇప్పుడు రీసెంట్గా ఓజీ నుంచి ఒక సాంగ్ బయటకు వచ్చింది కదా, సో ఎలా అనిపించింది అన్న? సాంగ్స్ అన్నీ బాగున్నాయి అన్న. పవన్ కళ్యాణ్ గారు సినిమా 25న రిలీజ్ కాబోతుంది. వరల్డ్లో బెస్ట్ ఆఫ్ మూవీగా నిలవబోతుంది సినిమా. ఎందుకంటే మా జనసేనకులు ఒక నమ్మకం, అతని మీద పెట్టుకున్న నమ్మకం అది. సో డైరెక్టర్ సుదీప్ విషయానికి వస్తే ఇంతకుముందు పెద్ద ప్రాజెక్టులు ఏం లేవనుకో, మరి పవన్ కళ్యాణ్ ఎట్లా నమ్మారు సుజిత్ గారిని? అదే నా పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటుందా బాగోదని చేయరన్న. మనకే ఈ పౌరుషాలు ఇవన్నీ మేము ఒక అభిమానిగా అతను ఒక సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కలుగుండదు, ఒక డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలి, ఒక డైరెక్టర్ సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి అని అతను కోరుకుంటాం. సో పవన్ కళ్యాణ్ అంటే ఇంతకుముందు వేరే స్టైలిష్ లుక్ చూశారు, ఈసారి మాఫియా డాన్ బ్యాక్గ్రౌండ్లో. సో ఎలా వెయిట్ చేస్తున్నారు మీరు అన్న? ఇది ఏంటంటే లుక్స్ అయితే సూపర్గా ఉన్నాయి అన్న ఈ సినిమాలో. అతను బెస్ట్ ఆఫ్ మూవీ అవుతుంది అన్న, ఇది నాకు తెలిసి అయితే.
అతని సినిమాల్లో బెస్ట్ ఆఫ్ మూవీ అవుతుంది ఇది. ఈ మధ్య మనం బయట చూస్తున్నాం. సో 25th మూవీ రిలీజ్ కాబట్టి టికెట్ రేట్ విషయంలో వేలంపాటు జరుగుతుంది లక్షల్లో. ఇంత అవసరమా బా అన్న చూసేటోడు ₹1,00,000 కాదన్న, ₹1,00,00,000 పెట్టుకున్నా చూసేటోడు ఉంటారు. నేను ₹100 పెట్టుకొని చూస్తాను, వాళ్ళు ₹1,00,000 పెట్టుకొని చూస్తారు, తప్పు లేదు. ఎందుకంటే ఆయన సినిమా చూడాలని ఆశ అందరికీ ఉంటుంది. ఇప్పుడు నా మీద పవన్ కళ్యాణ్ మీద నాకు ఆశ ఉంది, నేను 10,000 పెట్టుకొని వెళ్తాను, 20,000 పెట్టుకొని వెళ్తాను, అది నా ఇష్టం. అతను చూడమని చెప్పలేదు కదా, నా ఇష్టం బట్టి అతని మీద ఇష్టం బట్టి నేను చూసుకొని వెళ్తాను. తెలుగు రాష్ట్రాల్లో 25th రోజు ఏ విధంగా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాలే కాదన్న, దేశం మొత్తం కూడా 25th బ్లాక్ బస్టర్ అవ్వతానని కోరుకుంటున్నాను. For more updates, please subscribe Dutta Media.